ఆలికి తాళికి ఒక అనుబంధం ఏడ్చిందిగా. చట్ట ప్రకారం ఆయన నాకు విడాకులు ఇచ్చినా ఆయన సంప్రదాయానికి నా మెళ్ళో కట్టిన 10 పౌన్ల బంగారు పలుపు ఇదిగో నా మెళ్ళో వెళ్లాడుతూనే ఉంది. కానీ బాబాయ్, ఈ తాళి బొట్లు మాత్రమే ఆయనవి, ఈ గొలుసు నాదే. ఒక్కసారి కూడా నువ్వు తన భార్యవని వాడి నోటితో ఎన్నడూ అనలేదు కదమ్మా. అల్లేదా? అలా అనుకోకపోవడం ఆయన కర్మం. ఆయనే నా భర్తను నేను అనుకోవడం ఈ మట్టి యొక్క పాతివ్రత్య ధర్మం, అంతే. అక్కయ్య, అసలు మీ ఇద్దరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? వాసంతి, ఏం చెప్పమంటావు? అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. చిన్నప్పటి నుంచి సంగీతం పాడతాను కదా, నా జీవితం సంగీతానికి అంకితం చేయాలనుకున్నాను. అదంతా తారుమారు చేసి మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎలాగో తెలుసా? నా కచేరీ ఎక్కడ జరిగినా సరే ఫ్రంట్ సీట్లో వచ్చి కూర్చుండేవాడు. ఇంటర్వెల్లో కూడా లేచేవాడు కాదు. కచేరీ అయ్యేదాకా తప్పకుండా నన్నే చూస్తుండేవాడు. అదంతా లవ్ ప్రారంభ దశ. అంతేకాదు, నాతోటి ఏమేం డైలాగ్స్ మాట్లాడేవాడు తెలుసా? చెప్తా విను. కళ్యాణి, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నా బతకలేను, ఊరేసుకొని చచ్చిపోతాను అన్నాడు. సరే, ఇంతకాలానికి ఒక మంచి కళారాధకుడు, మంచివాడు భర్త కాబోతున్నాడు. ఎంతకంటే ఆడదానికి కావాల్సిందే ఉంది, నా జన్మ తరిస్తుంది అని ఏ క్షణంలో ఏ మూడ్లో తలంచాను. మీ మామయ్య నా మెళ్ళలో తాళిబొట్టు కట్టేశాడు, మా పెళ్ళి అయిపోయింది. వాసంతి, ఆ తర్వాత నెమ్మదిగా మీ మామయ్య రంగు బయటపడింది. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య గల శ్రీరామచంద్రుడు లాంటి వాడు అనుకున్నాను. కానీ మీ మామయ్య 10 తలలు 20 చేతులు ఉండే రావణాసుడు అనుకోలేదు. నిజమైన కళారాధకుడు అనుకున్నాను కానీ కళావధకుడు అనుకోలేదు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? హలో, ఏమిటి సంగీత కచేరీ? నేను చెప్తున్నాను వినండి. కళ్యాణి రాదు. కళ్యాణి రాదు. ఏమిటండి కళ్యాణి రాదంటున్నారు? ఎందుకని? అవును, నువ్వు కచేరీకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అదంతే. ఏమిటండి, ఏమైంది మీకు? ఆరోగ్యం బాగలేదా? ఇప్పుడేగా టిఫిన్ కాఫీ తీసుకున్నారు? ఎగతాళిగా ఉందా? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఈ రోజు నా 100వ పాట కచేరీ నేను వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలి? నన్ను అడగకుండా ఎందుకు ఒప్పుకున్నావు? ఏమిటి కొత్త ప్రశ్న? నేను పాట కచేరీ చేయడానికి మిమ్మల్ని అడిగే వెళ్ళాలా? నేను పాడతానని మీకు తెలీదా? అసలు ఇంతకాలం మీ పర్మిషన్ తీసుకొని నేను కచేరీలు చేస్తున్నానా? ఇంతకాలం సంగతి వేరు, ఇప్పుడు చెప్తున్నాను. నేను నీ భర్తను. ఓ తెలిసే, ఇదిగో ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. సంగీతం నా ప్రాణం. అసలు సంగీతాన్ని గౌరవించలేని వాడు మనిషే కాదంటాను. కళ్యాణి, పెళ్లికి ముందు కళ్యాణి, నీ పాట అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు రోజు పాట కచేరీలు చేస్తూ ఉండొచ్చు, నేను వింటూ ఉంటాను, నీ పాటకి ఎప్పుడూ అడ్డురాను. ప్రమాణం. అది నాకు పరమాణం లాంటిది. చేసిన వెంటనే మింగేశాను. అలాగా? అప్పుడు అలాంటి వాళ్ళని చీదరించుకోవడం నాకు చిత్రాన్నం లాంటిది. చేతనైతే ఇది మింగండి. హలో, కళ్యాణి మాట్లాడుతున్నాను. క్షమించండి, కొంచెం లేట్ అయింది. ఇదిగో బయలుదేరుతున్నాను. కళ్యాణి, నా కోపం తెప్పించు. మీరు నన్ను రెచ్చగొట్టకండి, నాకు టైం అయింది. అక్కడ ఆడియన్స్ కాచుకొని ఉంటారు, నేను వెళ్ళాలి. వెళ్ళు. అక్కడికి వెళ్ళేసరి కాంట్రాక్ట్ నీ చేసి చెక్ ఇస్తాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి డైవర్స్ నోట్స్ నేను ఇస్తాను. ఏమిటి? డైవర్సా? నాకా? ఇస్తారా? కావాలా? ఏమండి, నేను మీలాగా కాని పనులు చేయడానికి వెళ్ళడం లేదు. పవిత్రమైన సంగీత కచేరీ చేయడానికి పెడుతున్నాను. పవిత్రమైన కచేరా? 10 మందిలోనూ కూర్చొని సిగ్గు లేకుండా పాడుతూ ఉంటే, ఆహా ఓహో అని నీ అభిమానులు చప్పట్టు కొడుతూ ఉంటే, వాళ్ళను నువ్వు ఓర చూపులతో మురిపిస్తూ ఉంటే. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఓర చూపులు చూసే అలవాటు నాకు లేదు. ఇంతకాలం మీరు ఏం చేసినా ఏమన్నా సహించాను. ఇంత నీచ బుద్ధి గల మీతో సంసారం చేయించి నవల కాదు. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, నేను పెడుతున్నా. ఎంతటి పాపాత్ముడైనా భర్తే భార్యకు ప్రత్యక్ష దైవం అంటారు. నేను ఒప్పుకోను. హృదయం లేనివాడని తెలిసి, ఆడదాన్ని మోసం చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవాడని తెలిసి నేను ఆత్మవంచన చేసుకోలేదు. మండోదరి రావణాసురుణ్ణి, సులోచన ఇంద్రజిత్తుని, భానుమతి దుర్యోధనుణ్ణి సహించుండొచ్చు, కానీ నేను సహించలేను. భర్త గాని దేవుడు గాని తప్పు తప్పే, న్యాయం అందరికీ ఒకటే. అందరు ఆడవాళ్ల స్వభావాలు ఒకటిగా ఉండవు కదూ. ఏమిటో కోకిల్లాగా పరవశించి పాడుకుంటున్న నన్ను పంజరంలో చిలకం చేయాలని చూశాడు మీ మావయ్య. అదంతా ఒక పీడకల జరిగిపోయింది. ఏమిటిది? నా గొడవే చెప్పుకుపోతున్నా. నీ గురించి నేను అడగనే లేదు. నీ సంగతి ఏమిటి వాసంతి? ఏముందమ్మా, చంద్రం అనే ఒక లాయర్తో వాసంతికి పెళ్లి నిర్ణయం అయింది. త్వరలో ముహూర్తం పెట్టించి వాసంతికి పెళ్లి చేయాలి. మీరు ఇక్కడే ఉండిపోండి అమ్మా. అది కాదక్కయ్య. చూడమ్మా, నాకు నీ వల్ల ఏ శ్రమ లేదు. అన్ని కష్టాలు నేను సంగీతం పాడుకొని మర్చిపోతుంటాను తెలుసా మోహనా. అందుకే నా పని మనిషి కూడా ఒక రాగం పేరు పెట్టుకున్నాను. మోహనా రావే
మా అందరికి భోజనాలు వడ్డించవే. ఇందా పెట్టే లోపల తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్ర. ఒరేయ్, వాడి కారు బ్రేకులు పనిచేయకుండా చూడరా. ఎస్ గురు. హలో, నేను చంద్రం అక్కగారు. ఏమిటి బాబు? అయ్యో, ఫ్రెండ్స్, ఆ చంద్రంగాడు ఈ పాటికి నరకానికి చేరుంటాడు. ఈ శుభ సందర్భంలో వాడికి చీర్స్ చెప్పి మనం స్వర్గాన్ని చూద్దాం. Cheers! ఏమండి ఏమండి, ఎవరు? వకీల్ చంద్రం గారు ఉన్నారమ్మా? లేరండి. ఎవరు మీరు? అయిన వాళ్ళమే. వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళలేదమ్మా, ముహూర్త బలం ఆసుపత్రికి పంపించింది. ఏ ముహూర్త బలాల పెళ్లి చూపులకు వెళ్ళారో కానీ అలా దాని మొహం చూసొచ్చారు, ఇలా కారు ప్రమాదం జరిగింది. ఏ హాస్పిటల్ చేర్పించారు? ఏమో నా బాబు, ఫోన్ రాగానే అమ్మగారు ఏడుస్తూ ఆ సంబంధాన్ని తిట్టుకుంటూ వెళ్ళారు. ప్రియమైన వాసంతికి నీ చంద్రం రాయినది. నీకు చాలా ఉత్తరాలు రాశాను, జవాబే లేదు. కనీసం ఈ ఉత్తరానికైనా సమాధానం రాయి. అయ్యో పాపం. అనుకోకుండా నేను యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మొండి ఘటం. త్వరలో నేను మా అక్కయ్య వచ్చి ముహూర్తం పెట్టుకుంటాం. నీ చంద్రం. చంద్రం. గురు గురు, ఒక లేటెస్ట్ న్యూస్ గురు. ఏమిటది? వాసంతి వాళ్ళ నాన్న మీ ఆవిడ గారు ఉన్నారు గురు. నేను అసహించుకున్న వాళ్ళని అది ఆదరించిందన్నమాట. ఏమిటండి ఇదంతా? మీ నాన్నగారి ధర్మాన్ని ఆయన వారసులైన మీరే చైర్మన్ గా ఎలక్ట్ అయినందుకు మేమెంతో అభినందిస్తున్నాం. చాలా థ్యాంక్స్. ఈ కాలేజీ అభివృద్ధికి నా శాయశక్తులా పాటుపడతాను. మాకు మీ ధర్మబుద్ధి తెలుసు. మొన్న మీరు అనాథ శరణాలయానికి 50,000 విరాళం ఇచ్చినట్లు పేపర్లో కూడా చదివాం. మీ నాన్నగారిలాగే అనేక శరణాలయాలకు, హాస్పిటల్స్ కు, స్కూళ్లకు ధర్మం చేస్తూ మీ సంపదను సద్వినియోగం చేస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. చాలా థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. నమస్తే. పొద్దు నుంచి ఏమిటయ్యా బావచ్చినట్టు మేము మీ పక్కింట్లో ఉండాలా, ఖాళీ చేసి పోవాలా? ఏమన్యాయమయ్యా? బిడ్డ నొప్పులు నీకేం తెలుసు? తెలుసుకున్నావా? సుందరం గారు, మీ భార్య. నా భార్య? మీరేమి దిగులు పడకండి, మీకు మగబిడ్డ.
మగబిడ్డ, నాకు మగబిడ్డ. నా బాబుని ఇంజనీర్ చేస్తాను. పుల్లాచారి గారు, నాకు మగబిడ్డ అండి. సంతోషం. ఎగనైనా నోరు మూసుకుని పడుకోమను. 1, 2, 3 కనపడదే. చేతిలో ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడబిడ్డ అదేమిటండి, నర్సు మగబిడ్డ అని చెప్తే చూడండి డాక్టర్, ఆడో బాబు సరిగ్గా చెప్పండి. ఏమిటి దారుణం? సో సారీ మిస్టర్ సుందరం, మీ ఆవిడ కడుపులో 2 గర్భసంచులు ఉన్నాయి. దానికి నేనేం చేసేది? మీ కడుపులో 3 ఉన్నట్టున్నాయి, మీరు కూడా కలిపోకూడదు. నా కడుపే అంట. సారీ డాక్టర్. నా కవలేది? ఇదిగో బంగారు బొమ్మలు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. కష్టపడి కన్నావురా కవలల్ని. ఒరే దగ్గరికి రా. ఏరా ఏరా ఏంటి ఏంటి ఏంటి? ఇదంతా నీ వల్లే వచ్చింది. వాళ్ళిద్దరిని నేను పెంచలేను. నీ కొడుకు నువ్వే పెంచుకో. అంత అప్ప పోలిక. హబ్బ పోలిక. తండ్రికి అంతకన్నా గర్వకారణం ఏముంది? విశ్వామిత్రుడు గడ్డం పెంచినట్లు, మన పక్కింటి పుల్లిగారు పొట్లకాయలు పెంచినట్లు నా బాబుని ముద్దుగా పెంచుకుంటాను. నా బాబు ఇంజనీర్. నా తల్లి డాక్టర్ కావాలి. అంకుల్, ఈ హాస్పిటల్ ఏం బాగలేదు, ఒకటే బోర్. నీకే బోరుగా ఉంటే 3 నెలల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటా. రే రాజా, మామయ్యను విసిగించకు. అలా అక్క, వాసంతికి ఈ మధ్య ఎన్నో ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి జవాబు రాలేదు. కారణం తెలియదు. వాసంతి చనిపోయిందా? నేను నమ్మలేకుండా ఉన్నాను. మేనమావనైనా కన్న తండ్రి కన్నా ఎక్కువగా పెంచాను. పోనీ పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే మా మావయ్య కూడా కూతురు కోసం దిగులు పడి వెళ్ళిపోయాడు. మీరెవరో తెలుసుకోవచ్చా? వాసంతిని మా తమ్ముడు చేసుకోవాలనుకున్నాడు. నిశ్చయం కూడా జరిగింది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరగకూడదు జరిగింది. వాసంతి మనల్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. బాబు పెడతారు. వస్తాం బాబు. చంద్రంబాబు గారు అలాగే ఎందుకు వచ్చారు బాబా? వాసంతి కోసం వచ్చారు. వసంతమ్మ కోసమా? మరి అదొకలాగే వెళ్తున్నారు ఎందుకు? ఎందుక? వాసంతి చచ్చిపోయిందని వాళ్ళ గుండెల్లో బండ వేశాను. వాళ్ళమ్మో ఎంత పని చేసినావు? ఏడు బాబు అలా చెప్పావు? నాకు దక్కని ఆ చక్కని చిలక మరెవరికి దక్కకూడదని, దక్కించుకునేదాకా వదలకూడదని. తమ్ముడు, ఏమిట్రా నీ వెర్రి? చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి. చనిపోయిన ఎవరో ఒక పిల్ల కోసం నీ భవిష్యత్తును బలి చేసుకుంటావా? నా మాట విని వాసంతిని మర్చిపోనాయనా. అక్క, అది నాకు సాధ్యం కాదక్క. వాసంతి చనిపోవడానికి కారణం నేనేనక్క. నా కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఏమిట్రా నీ పిచ్చి? పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళైనట్టేనా? ఎంతమందినో చూస్తాం, అన్నీ కుదురుతాయా? నా బాధ నీకు అర్థం కాదక్క. అర్థమయ్యేలా చెప్పను లేను. వాసంతి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నా మనసులో శోకమే మిగిలిపోయింది. బాగుందిరా నీ వరసం. ఒత్తి కొడిగట్టి దీపం మారిపోయిందని ఇల్లు చీకటి చేసుకుంటామా? మరో ఒత్తి వెలిగించి కాంతిని తెచ్చుకోవాలి నాయన. అక్క, నువ్వనేది సాధారణ దీపం. నా గుండెల్లో వెలిగేది ఆరని జ్యోతి. మనసు ఉన్నంతకాలం, ఈ మనిషి ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది. ఇక
ఇక ఈ గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదక్క. నీకేమైనా మతిపోయిందా? ఎవరో దిక్కుమాలిన దానికోసం దిగులు పడి చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా?